ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామంలో మీ అందరికీ చిన్నమంద మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన వందనములు, శుభములు కలుగును గాక. ఈనాటి మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ పరిశుద్ధ వేద గ్రంథంలో నుండి యోబు పుస్తకము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఈరోజు ప్రభు యేసయ్య నీతో మాట్లాడుతున్నమాట. నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఎన్నో టార్గెట్ లేదు, ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో వ్యాపారాలు ఎంతో కష్టపడుతున్నారు, అభివృద్ధి లేదని చూస్తున్నావా? మొదట నీకు కొద్దిగా ఉన్న తుదకు దేవుడు ఇప్పుడు మహా అభివృద్ధి చేయబోతున్నాడు. నమ్ము. చాలామంది ఇలా చెప్తూ ఉంటారు, మా స్థితి మొదట కొద్దిగానే ఉండేదండి. ఈరోజు కూడా ఒక బిడ్డలు చెప్తున్నారు, తాటాకింట్లో ఉండేవాళ్ళు మేము, ఈరోజు దేవుడు బిల్డింగ్ ఇచ్చాడని అభివృద్ధి కాదు. తాటాకింట్లో ఉన్నప్పుడు వాళ్ళకి రక్షణ లేదు, లోకంలో లోక ఆచారాల్లో మగ్గిపోయేవారు. ఇప్పుడు భక్తిలో కూడా మహాభివృద్ధిని ఉంది. దేవుడు వాళ్ళకి గొప్ప రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా భక్తిలో కూడా నువ్వు అభివృద్ధి పొందుతున్నావు. మొదట్లో ఒక పూటే ఉండేదానండి ఉపవాసం, వారానికి ఈరోజు 3 సార్లు ఉన్నా, అదే అభివృద్ధి. ప్రార్థనలో అభివృద్ధి ఉంటుంది. ఎస్, నీ కుటుంబంలో దేవుడు దర్శనాలు చూడటంలో, వర ఫలాలు పొందటంలో అభివృద్ధి పొందుతున్నావట. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, పరలోక సంబంధమైన అభివృద్ధిని కూడా నువ్వు చూడగలుగుతున్నావు. నమ్ము బిడ్డ, నమ్ము. మొదట్లో దేవుని సన్నిధిలో కొద్దిగానే ఉండేవారా? కొంతమంది అంటారు కొద్దిగానే ఇచ్చేవాళ్ళు అండి. ఈరోజు దేవుడికి సమృద్ధిగా ఇస్తున్నాం. దేవుడు అందుకే మాకు సమృద్ధిగా ఇస్తున్నాడు, మహాభివృద్ధి కలగజేశాడు. అన్ని విషయాలలో నువ్వు ఆత్మలోనే వర్ధిల్లుతావు, అన్ని విషయాలలో వర్ధిల్లుతావని నీవే బిడ్డ, నీ కుటుంబము వర్ధిల్లుతుందట. కొద్దిగా ఉన్నప్పటికీ ఆహారం కొద్దిగానే ఉండేదండి, అన్నీ కొద్దిగానే. కానీ ఈరోజు అన్ని విషయాలు పరిచర్యలో మేమేదో అంటీ ముట్టనట్టుగా కొద్దిగానే పరిచర్య చేసేవాళ్ళు. ఈరోజా చాలా పరిచర్య చేస్తున్నాం, మా సంఘం కూడా అభివృద్ధి అవుతుంది. ఎస్, అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి పరుస్తున్నాడు దేవుడు. నీ కుటుంబంలోని బిడ్డల విషయంలో అభివృద్ధి కలుగునుగా. ఒకప్పుడు కొద్దిగా ఉందా, లేదు ఇప్పుడు కొద్దిగా ఉందా? ఈ సంవత్సరంలో ఎంత చేసినా కొద్దిగానే ఉంటుంది అనుకుంటున్నారా? కొంతమంది అంటారు కుటుంబం అంతా కష్టపడుతున్నామండి, కొద్దిగానే ఉంటుంది అనుకుంటున్నారా? దేవుడు ఈరోజు నీకు ఉన్నటువంటి ఆ కొద్దిదాన్ని దేవుడు ఆశీర్వదించి మహా అభివృద్ధి పొందుదువుగా. ఉద్యోగముల అభివృద్ధి, వ్యాపారముల అభివృద్ధి, ఆరోగ్యములో కూడా అభివృద్ధి, అంటే ఆరోగ్యాన్ని సమస్తములో కూడా నీవు అభివృద్ధి చూచుదువుగా. ఏడద్దు, కొద్దిగా ఉందని దిగులు చెందద్దు. నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానము నీకు నీ పిల్లలకి చెంది అన్ని విషయాలలో అభివృద్ధి చెందుదువుగా. లేదో అని ఆడద్దు. ఎప్పుడు చూసుకున్న కొంతమంది లేదంటారు, ఏమడిగినా లేదో, ఏది లేదంటారు. నో, ఆ మాటలు కొట్టివేసి దేవుడు ఈ వాగ్దానమును నీ కుటుంబంలో నెరవేరినగా నీవు అభివృద్ధి పొందుదువుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. నీ బిడ్డలు మీరు దర్శించండి, కనికరించండి. మొదట నీ బిడ్డలకి కొద్దిగా ఉండినను నీవు మహా అభివృద్ధి పొందుదు అని మీరు మాట్లాడారు. అన్ని విషయాలలో అభివృద్ధి దయచేయండి. ఈ వాగ్దానం తప్పక నెరవేర్చండి. ఆత్మలో అభివృద్ధి చెంది వర్ధిల్లాలి,
శారీరకంగా కూడా అభివృద్ధి చెందాలి. నువ్వు అందరిని ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఈ వాగ్దానం తప్పక నెరవేర్చు. చదువుల్లో వర్తిల్లాలి, జ్ఞానములో అభివృద్ధి చెందాలి, భక్తిలో అభివృద్ధి చెందాలి, పరిచర్యలో అభివృద్ధి చెందాలి. అన్ని విషయాలలో నీ బిడ్డలు మహాభివృద్ధి చూచుదురుగా. నీవు అభివృద్ధి పొందుదు అని మాట్లాడుతున్నావు. వాగ్దానం వారి వారి పిల్లలకి దయచేయమని, అనుగ్రహించి నెరవేర్చమని ప్రార్థిస్తూ ఈరోజు దినపరిచర్యలో అన్ని బిడ్డలకి మీరు తోడే ఉండండి. ఏ లోక సంబంధమైన వాటిల్లో పడిపోకుండా, లోక సంబంధమైన పాప శాపాల్లో కిడుల్లో పడిపోకుండా ప్రత్యేకపరచండి, పరిశుద్ధపరచండి. ఈ నామాన్ని మహిమ యేసు నామమున అడుగుతున్నాను. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదా మీకు తోడై ఉండునుగా. ఆమేన్. నిత్యం